అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే 2021 నవంబర్ 19వ తేదీన జలప్రళయం కారణంగా అంటే అన్నమయ్య ప్రాజెక్టు ఒక్కసారిగా తెగిపోవడంతో అటు సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయిగా మిగిలినటువంటి వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, బస్సులు సైతం నీటి ప్రవాహానికి చిక్కుకున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇసుక మేటలే అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతవాసుల జీవనం ఎలా ఉంది? అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలిన వారి పరిస్థితి మారిందా? ఇప్పటికీ వారి గుడారాల మాటనే జీవనం సాగిస్తున్నారా? వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ రిపోర్టుగా అందించబోతుంది. అన్నమయ్య ప్రాజెక్టుకు అడుగడుగునా లోపాలే కనిపిస్తాయి. ఈ అన్నమయ్య ప్రాజెక్టుకు గత కొంతకాలంగా కూడా నిధుల విషయంలో కూడా రాష్ట్ర పాలక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే వచ్చింది. ఏదైతే గేట్లు మరమ్మతుకు నోచుకొని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కనీసం గ్రీసుకు కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా జలప్రళయం అంటే ఒక్కసారిగా పించా ప్రాజెక్టు నీటి కట్ట తెగిపోయి ఆ నీటి ప్రవాహం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై పడడంతో మట్టికట్ట ఉన్నటువంటి మట్టికట్ట పైనుంచి ఒక్కసారిగా వరద నీరు పొంగి పొర్లాయి. ఆ పొంగి పొర్లడంతో పాటు ఒక్కసారిగా మట్టికట్ట కూడా తెగిపోయింది. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా నీళ్లు చుట్టుముట్టాయి. కొందరు తేరుకొని ప్రాణాలను చేత పెట్టుకొని బయటపడితే మరికొందరు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్టు సమీపాన ఏదైతే పురాతనమైన శివాలయం కూడా కొట్టుకుపోయిందంటే వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పూజారి కుటుంబం దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇలా పశువులు వందల కొద్దీ మృత్యువాత పడ్డాయి. అంతేకాదు సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలిన వారు ఎందరో. వారు ఇప్పటికీ కూడా డేరాల మాటునే జీవనం సాగిస్తున్నారు. నీటి జల ప్రళయం కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన వారిని ఆదుకుంటామంటూ 1 ఏడాదిలో ఇల్లు నిర్మిస్తామంటూ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నా ఒక్కరికి ఒక ఇల్లు కూడా నిర్మించిన పరిస్థితి. అదేవిధంగా భూములు సైతం ఇసుక మేటలు వేసిన పరిస్థితి. ఇప్పటికీ కూడా భూముల్లో పంటలు పండించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటుంది. అదేవిధంగా ఏదైతే ఆ పుల్లపొత్తులు కావచ్చు, మందపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే వాల్ నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. దాదాపు గత ఏడాది 843 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికి కూడా అంటే ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా నిధుల మంజూరుకు నోచుకునే పరిస్థితి. ఆ నిధుల మంజూరు కారణంగా ఇప్పటికీ కూడా ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. సరికదా అంటే కనీసం నిర్వాసితులకు ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టలేదంటే వారి ప్రజల ప్రాణాలు వారికి లెక్కలేదన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ అధికారులు కూడా లేరంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అన్నమయ్య ప్రాజెక్టుపై శ్రద్ధ చూపుతారని, అదేవిధంగా ఎప్పుడైతే జల ప్రళయం కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రాయిగా మిగిలినటువంటి బాధితులను పరామర్శించేందుకు కూడా ఇక్కడికి ప్రస్తుత సీఎం చంద్రబాబు రావటం జరిగింది. అప్పట్లో స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 పరిహారాన్ని కూడా అందించారు. అదేవిధంగా నష్టపోయిన వారికి చేయూతనిచ్చే దిశగా నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేశారు. అప్పట్లో ఆయన స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వారిని మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెప్పిన విధంగానే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఆయన అన్నమయ్య ప్రాజెక్టులో సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వారిని ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టబోతారు? అదేవిధంగా ఈ అన్నమయ్య ప్రాజెక్టు జల ప్రళయానికి కారణమైనటువంటి వారు ఎవరు? ఇప్పటికీ కూడా అటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియానే ఈ జలప్రళయానికి కారణం అన్నటువంటి భావన, అదేవిధంగా విచారణలో నిగ్గు తేలిన వారిపై చర్యలు లేవు. అంటే
రాజకీయవేత్తలు కావడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ప్రాణాలు పోతే మనకేంటన్నటువంటి భావన అప్పటి పాలక ప్రభుత్వం వ్యక్తం చేసినటువంటి భావన ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటారా? అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదైతే మట్టి లేకుండా కాంక్రీట్తో నిర్మిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. జల ప్రళయం కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి ఈ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, నదీ తీరం నుంచి కూడా ఒక్కసారిగా కూడా నీరంతా వరద నీరు వచ్చి రావడంతో కూడా ఒక్కసారిగా ఈ ఇళ్ళన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి, కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, ప్రధానంగా ఇక్కడంతా గమనించవచ్చు, డేరాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అంటే ఒక రకంగా రాత్రిళ్ళ పూట పురుగులు, పాములు, విషసర్పాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు డేరాలు వేసుకొని జీవనం సాగిస్తున్న వారికి బాత్రూములు కూడా లేని పరిస్థితి, ఒక రకంగా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు, ఏదైతే నిర్వాసితులు సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వారికి 6 నెలల కాలంలోనే ఇళ్లను పూర్తి చేసి నిర్మించిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇళ్ల నిర్మాణానికి నోచుకోని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు దాదాపు 40-50 కుటుంబాలు ఒకే చోట, అంటే ఒకే డేరా మాటున, అంటే ఇరుకైనటువంటి ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిస్థితి. వారికి సరైన టాయిలెట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడంతా కూడా ప్రధానంగా కంప చెట్లు, అంటే ముళ్ళ పొదలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పురుగు పుట్ట వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. మరోవైపు పులపత్తూరు కావచ్చు, అదేవిధంగా మందపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు, మనం ప్రధానంగా విజువల్స్లో కూడా చూడొచ్చు, ఈ డేరాలు ఒక్కసారిగా గాలి వీస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి కూలే ప్రమాదం ఉంది. అదేవిధంగా కూలిపోతే మాత్రం ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మహిళ ఉన్నారో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వీళ్ళకి ఇళ్ళ నిర్మాణం ఇప్పటివరకు ఎందుకు నోచుకోలేదు ఏంటి అన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఏంటి అసలు ఇల్లు ఇంకా నిర్మించలేదా మీకు? అట్లయ్యా ఏమ్మా ఏమంటే కడతాము అట్ట ఇట్ట అంటున్నారు. ఒక్క నిమిషం నేను అడుగుతా, ఒక్క నిమిషం పెద్ద, ఒక్క నిమిషం. నువ్వు అడగవద్దని మేమేం మాట్లాడలేము. ఇక్కడ నివాసం ఉంటున్నావు కదా, ఇబ్బంది కదా, పురుగులు రావా? అన్ని వచ్చినాయి, పురుగులు, పాములు, తేళ్ళు అన్ని వచ్చినాయి. మరి ఎట్లా చేస్తారు? అట్టే చేస్తున్నాము. గుడిసెలోనే ఉన్నారా? ఏమైంది మీ ఇల్లు? ఏమైంది? మా ఇల్లు వరద కొట్టుకోపోయింది. ఆ తర్వాత ఇల్లు కట్టలేదా మీకు? కడుతున్నారు ఇప్పుడే. మరి ఇంత చిన్న గుడిసెలో ఎట్లా ఉన్నారమ్మా? ఉన్నాం అట్లే, ఇంకేం చేసామా, ఇంకా తయారు కదా పోలాడు. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా, ఇబ్బంది లేదా? అట్లే ఇబ్బంది పడతా, అట్లే ఉండలా కట్టిందనుక. 3 ఏళ్ళు అయింది, అప్పట్లో ఒక 6 నెలల్లో కట్టించిస్తామన్నారు కదా, కట్టిలేదా? కడుతున్నారు, ఇంకా కట్టలే. మరి పాములు అందు రావట్లేదా? ఇక్కడ పాములు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి, కుక్కలు అని పెరుగుతాయి, అన్నీ వచ్చినాయి. మరి ఎట్లా ఇబ్బంది లేదా? ఉండదు అట్నే, 2 బిడ్డలు వేసుకొని గర్భవతులు ఎట్లా ఉండదు. కడుతున్నారు, ఇంకా కట్టలే. ఎప్పుడు లోపల పూర్తి అవుతుందని చెప్తారమ్మా మీకు? ఇంకా ఏం చెప్పలా, కడుతున్నారు, పూర్తి చేస్తామన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేర్లు వచ్చింది. నాకు కొడుకున్నాడు, పెండి కానివాడు, వాడు ఆ చిలా పొరక పోసుకున్నాడు, పోయినాడు. ఎట్ట బతుకుదు, తిన్నగా వద్దా, ఇంకేం చేద్దాము, అట్టే ఉన్నా. సగం తయారైంది, అది పూతలు వేసుకునేదిలే, తలుపు లేవు, దళబందలు లేదు, ఏమీ లేదు. ఆడికి ఏం పోయి ఉండాలి మేము, తాగని నీళ్ళు లేడ, అవసాట్లు తాగని నీళ్ళు కూడా, అదంటే ఆ నీళ్ళు వస్తాయి. మేము అట్ట మాకు దొడిపోయిన వాళ్ళము వచ్చి వీడికి వచ్చి ఎత్తుకోమాలంటే ఎత్తుకొని పోతామా? అదే ఏడ నీడంటే ఏదో వాన రాకుంటే ఆడ పోయి ముడుక్కునేది, ఇంకంటే ఇంకేమీ లే. పాములు ఎందుకు రావట్లేదా? పాములు పురుగులు రావట్లేదా? ఏంటికి రావటంలే, పాములు వస్తాయి, మండగబ్బులు, ఏంటంటే లావు తేళ్ళు, జెర్లు, వాన గురించి అన్నీ రాళ్ళల్లో ఉండేటన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. రాకుండా ఏమేమో పాములు ఊరే పోయింది, రాకుండా ఉంటుందా? నాయకులు ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి వచ్చేమన్నా సాయం చేయడం? కానీ ఇప్పటికి ఊరు రాలా, సాయం చేయలే. ఆయన మునిగిపోయినప్పుడు మాత్రమే వచ్చినారు.
మునిగిపోయినప్పుడు వచ్చినారు. కొట్టుకొని పోయినప్పుడు ఇండ్లు ఎన్ని పోయినప్పుడు మట్టుకు వచ్చి పదులంతా కూడా సాయం చేసినారు. లేకుంటే మాకు ఇంకా ఉండాలంటే ఉంటాయా? వాళ్ళు ఇచ్చినట్టు ఏడుంటాయి మాకు? పనులు లేకపోయా భూములన్నీ అట్లా పోయి ఉండే. భూములు ఏమైనా అయ్యా ఎన్ని భూములే కదా మళ్ళు ఎన్ని పోయి కోసేదానికి మిషన్లు కూడా వచ్చినాయి. పేద సాదా పాలకి పన్నుకు చేసుకొని ఉన్నారు. ఒకటే పారి ఏం చేద్దాం? ప్రభుత్వం ఇసుక మేటలు తీసేదానికి ఏమన్నా డబ్బులు ఏమీ లేదా పొలాలకు? ఏమన్నా మాకు తెలియదు, రైతులకు తెలుసు. రైతులు మేము పాలకి పన్నుకొని నాటుకుంటాం అంటే మాకు పనులు కూడా లేకుండా పోయినాయి. ఆ పనులు కూడా లే. మరి ఎట్లా జీవనం సాగడం ఎట్లా తల్లి? ఏం జీవనం ఉన్నది మాకు? ఏం జీవనం లే. ఏదైనా పెట్టి తినేదే కాకుండా ఏడంటే ఆడ ఉంటాం అంతే. 25 ఏళ్ళ కొడుకున్నాడు, వాడు పోయినాడు. ఇంకా వద్దా? ఇండ్లు కట్టుకోవాలా, తిండి చేసుకోవాలా. నేను ఇట్టున్నా పని నేను చేయలేకపోతే నాకు గుండె జబ్బు. అటు ఎల్లమ్మ. మేము ఇల్లు ఆకలికి మాదిరి ఉన్నాము. సగం కట్టినారు, ఇచ్చిపెట్టినారు, పోయినాయి. సన్నబిడ్డలో మా సమస్యలు ఉన్న మీలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉంటే మీలాంటి వాళ్ళు మాకు సాయం చేశారు. బియ్యం బేళ్ళు స్వామి ఏం చేసేది? మాకు బాత్రూమ్లో ఏమి లేవు మాకు. అదే ఏం చేసాము కదా, ఆ నీళ్ళు పోసుకునేది బెడ్లక. అదే గుడ్డ కుసురు మీలాంటి వాళ్ళు బియ్యం బేళ్ళు అప్పుడు నిచ్చి అయిపోయినాయి. ఇంకేమి లేవు సజ్జుగా సన్నబిడ్డలు. మేము ఎట్టగదారులు పడుతున్నాం. అప్పుడు జగన్ వచ్చి మీకు ఇల్లు కట్టిస్తాడు కదమ్మా? కట్టించారు సార్, సగం కట్టి ఆవిడ ఇచ్చి పెట్టినారు సార్. ఆ పక్క బోటు మీద మీకు కట్టించిందిలే సార్. అది మాకు సగం కట్టి సగం పెండింగ్ పెట్టినాడు. కాదమ్మా, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇట్లా మీకు అదే 3 ఏళ్ళ నుంచి. ఇంతమంది ఉన్నారు, మీకు సరిపోతుందా ఇల్లు? అసలు యాడ్ సార్ సరిపోదు. వాన వచ్చే ఇల్లు పడి ఎన్న ఉన్నోళ్ళు ఇండ్లలో పోయి కొనుక్కుంటాం. వాన గాలి వచ్చే రూములు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. అవును సార్, వాన గాలి వచ్చే కరెంట్ లేదు, అన్నీ పోయినాయి. ఏం చేసే సార్, మేము వెళ్ళాడిపోతున్నాం. అంటే బాత్రూమ్లు కూడా లేవు, టాయిలెట్స్? పిల్లలకి ఏం లేవు సార్. బిడ్డలు మేమే ఎట్టున్నారు, మాకు ఎవరు లేరు. మా ఇంటి ఆయన చెక్కలోడు సార్. మాకు 2 బిడ్డలు, ఇంకో ఎవరు లేరు. ఇంకో 4 బిడ్డలు. నా పేర్లు వచ్చిందే సార్. మా ఇంటి ఆయన పేరు సంతయ్య. మా ఇంటి ఆయనకు మాటలు రావు. మా అమ్మ నేను లేదు సార్. నాకు మా ఇల్లు కడతామని కట్టలేదు సార్. ఏం చేసాం సార్? మేము సన్న బిడ్డలు వేసుకొని ఈ మధ్య ఏడ్చుకుంటా. ఇలాంటి వాళ్ళు ఉన్న సాయం చేసి ఉన్నారు సార్. మేము ఇట్టున్నాం సార్. మాకు ఏం లేదు సార్. మాకు సేద్యాలు లేవు, ఏం లేవు. అది ఆ ఊళ్ళో అది ఆయన ఏమన్నా అంగడి పెట్టుకున్నాడు పాపం. ఆయన ఏమన్నా ఇచ్చాడు మాకు. చూడొచ్చు. ఇంకా ఈ ప్రాంతంలో కూడా ఇటువైపు దిగువైపు కూడా ఉన్నటువంటి వారంతా కూడా గుడారాల మాటనే నివాసం ఉంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడంతా కూడా గుడారాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆలయం కూడా ఒక రకంగా ఆలయం కూడా నిర్మాణానికి నోచుకునే పరిస్థితి. ఇక్కడ వీళ్ళంతా కూడా ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆలయం కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. వరదల కారణంగా అటు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు కింది వైపు కూడా అటు పెద్ద ఎత్తున గుడారాల మాటనే వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్న పరిస్థితి చూడొచ్చు మనం. ప్రధానంగా ఇక్కడంతా కూడా రాళ్ళు గుట్టలుగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గుడారాల మాటనే వీరంతా నివాసం ఉంటున్నారు. వీరంతా నివాసం ఉంటున్న వారికి 6 నెలల్లో ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పినటువంటి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ ఇళ్ళ నిర్మాణానికి నోచుకోని పరిస్థితి. కనీసం స్లాబ్కు కూడా చేరుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా వీరందరికీ కూడా ఇళ్ళను నిర్మించి ఇవ్వలేని పరిస్థితి కారణంగా కూడా వీరంతా విషసర్పాల మాటున విషసర్పాల మధ్యన నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏరుకు సమీపాన్ని అంటే మనం చూడొచ్చు కదంతా ఈ ఏరుకు సమీపాన్నే వీరంతా నివాసం ఉంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే మళ్ళీ ఏదైనా వర్షాలు కురిస్తే పెద్ద ఎత్తున వరదలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా
అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డేరాలు కూడా కొట్టుకొని పోయి సర్వస్వాన్ని ఇప్పటికే కోల్పోయి నిరసరాయలుగా మిగిలిన వారికి మరోమారు ఈ విధంగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా ఏదైతే అంటే గుడారాల మాటనే స్నానం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే వీరంతా కూడా స్నానం చేయాలంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గుడారాల్లో ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా ఈ గుడారాల్లోనే నివాసం ఉంటున్నారు. వీరందరికీ కూడా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వారే. వీరందరికీ కూడా ఇల్లు లేక ఒక రకంగా విష సర్పాల మధ్యనే నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ జల ప్రళయానికి కారణమైనటువంటి వారిపై కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. మరోవైపు 3 ఏళ్లుగా గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అటు జల ప్రళయం కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన వారిని ఆదుకునే దిశగా అడుగులు వేయలేని పరిస్థితి. మరోవైపు వీరి బాధ కూడా అరణ్య రోదనగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఓవైపు పంట పొలాలు కూడా ఇసుక మేటలు వేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పంటలు కూడా చేసుకోలేని పరిస్థితి. మరోవైపు ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వారికి కూడా కూలీలు కూడా దొరక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ పరిస్థితి దయనీయంగా ఉందంటూ కూడా కన్నీరు మున్నీరై విలపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఉన్నారో అంటే అట్టడుగు వర్గాల వారు కూడా ఇక్కడ పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వారు, అదేవిధంగా పూట గడవని పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిన కారణం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఆదుకునే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జల ప్రళయానికి ప్రధాన కారణం ఇసుక అక్రమ రవాణా అనే ఇసుక మాఫియానే రెచ్చిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అటు వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందన్నటువంటి భావన ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా దాదాపు సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి 100 కుటుంబాలకు పైగా ఇక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి. వీరందరికీ కూడా జీవనోపాధి కల్పించడంతో పాటు అటు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, పులపత్తూరు నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.